గంగలో మునిగితే పాపాలు పోతాయా? మరో పార్టీలో చేరిపోగానే పునీతులైపోతారా? ప్రస్తుతం ఆ సీనియర్ ఎమ్మెల్యేని వేధిస్తున్న ప్రశ్న ఇదే. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్థితో పోరాడి అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా లీడర్? అసెంబ్లీ సాక్షిగా ఏంటిది అధ్యక్ష అంటూ గలం వినిపిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేకి అసలు ఎందుకీ పరిస్థితి? మిత్రపక్షంలోనే ఉన్న కంట్లో నలుసులా మారిన ఆ ప్రత్యర్థి ఎవరు? ప్లేస్ మారినంత మాత్రాన పాము ముంగిసా ఫ్రెండ్షిప్ చేస్తాయా? ఎలుకను పిల్లి వేటాడకుండా ఉంటుందా? ప్రస్తుతం ఆ ఇద్దరు నేతల మధ్య సాగుతున్న తంతు కూడా అలానే ఉంది. ఒకప్పుడు వైసీపీ టీడీపీ పార్టీలో ఉంటూ కత్తులు దూసుకున్న ఆ నేతలు ఇప్పుడు కూటమిలో కోట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలంటే ప్రభుత్వ విపుగా ఉన్న అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. వీరిద్దరి మధ్య శత్రుత్వం ఏ రేంజ్లో ఉంటుందో రాయదుర్గంలో ఏ చెట్టునడిగినా పుట్టనడిగినా చెబుతాయి. కాపు రామచంద్రారెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నా ఆయన రాజకీయ జననం కాంగ్రెస్ లో జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ మరణం తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తా చూపించుకున్నారు. 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కుటుంబానికి అత్యంత వీర విధేయుడిగా ఉండేవారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డికి ఎవరైనా శత్రువులున్నారంటే అది ఒక్క కాల్వ శ్రీనివాసులు మాత్రమే. 2019-24 మధ్యకాలంలో రాయదుర్గం నేతల మధ్య వైరం మరింత ముదిరింది. అప్పట్లో కాపు కాల్వ మధ్య ప్రతి చిన్న అంశానికి గొడవలు జరిగేవి. ఎమ్మెల్యేగా కాపు చేసిన ప్రతి పనిని కాల్వ శ్రీనివాసులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇద్దరి వైరం వ్యక్తిగత దూషణల దాకా వెళ్ళింది. వీరి మధ్య గొడవలతో రాయదుర్గంలో శాంతి భద్రతలు అదుపు తప్పే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కాపుపై కాల్వ శ్రీనివాసులు రాజీ లేని పోరాటం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. 5 ఏళ్లలో కాపు మీద వచ్చిన ఆరోపణలు, సొంత పార్టీ నేతల నుంచి ఉన్న వ్యతిరేకతతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. రాయదుర్గం నుంచి కాకుండా కళ్యాణదుర్గం నుంచి బరిలో దింపాలని మొదట అధిష్టానం భావించింది. అయితే అక్కడ కూడా హ్యాండ్ ఇవ్వడంతో కాపు రామచంద్రారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చివరికి అధినేత జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. అనూహ్యంగా బీజేపీ టీడీపీ మధ్య ఎన్నికల పొత్తు కుదరడంతో రాయదుర్గం రైవల్స్ ఇద్దరు ఒక కూటమిలో ఉండిపోయారు. బద్ధ శత్రుత్వం ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి కాల్వకు సహకరించారు. దీంతో కాల్వ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కూటమి పార్టీల మధ్య సయోధ్య ఉన్న రాయదుర్గం నేతల మధ్య పగలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కాల్వకు మంత్రి పదవి మిస్ అయినా ప్రభుత్వ విప్ హోదా దక్కింది. పార్టీ అధికారంలోకి రావడంతో ఇక రిలాక్స్ అవుదామనుకుంటే రాయదుర్గంలో కాపు నుంచి చికాకులు తప్పడం లేదట కాల్వకు. మిత్రపక్షమైనా మౌనంగా ఉండేది లేదంటూ కాల్వ శ్రీనివాసులపై విమర్శల దాడి చేస్తున్నారు కాపు రామచంద్రారెడ్డి. వీటిని భరిస్తూ వచ్చిన కాల్వ శ్రీనివాసులు ఈసారి ఏకంగా అసెంబ్లీ వేదికగానే గళం విప్పారు. ఓబులాపురం మైనింగ్ కేసు గతంలో దేశంలో తీవ్ర సంచలనం రేపింది. ఆ కేసులో ఈ మధ్య గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష కూడా పడింది. అప్పట్లో రాయదుర్గం ప్రాంతంలో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం భారీగా చోరీకి గురైంది. అయితే ఇది చేసింది మాజీ ఎమ్మెల్యేనని అసెంబ్లీ వేదికగా కాల్వ శ్రీనివాసులు సంచలన ఆరోపణ చేశారు. కాపు పేరు ప్రస్తావించకుండానే అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. 2019-24 మధ్యకాలంలో ఓబులాపురం గనుల నుంచి సుమారు 1,00,000 టన్నుల ఇనుప ఖనిజాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై నిజానిజాలు వెలికి తీయడానికి సమగ్ర విచారణ అవసరమని కాల్వ శ్రీనివాసులు కోరారు. ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో సిబిఐ సీజ్ చేసిన ఖనిజం వైసీపీ హయాంలోనే చోరీకి గురి కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక అది కూడా ఈ సెప్టెంబర్లోనే భారీగా తరలించారని వార్తలొచ్చాయి. ఈ ప్రచారం వెనుక కాపు రామచంద్రారెడ్డి ఉన్నారని కాల్వ అనుమానిస్తున్నారు. అప్పట్లో పెద్ద ఎత్తున ఖనిజాన్ని దోచేసిన వాళ్లు ప్రస్తుతం మరికొందరితో చేరి కూటమి ప్రభుత్వ ప్రతిష్టపై దుష్ప్రచారం చేస్తున్నారని కాల్వ ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం సాగిస్తున్న వారి వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే. దోషులకు తప్పకుండా జైలుకు పంపుతామని ప్రతిపక్షంలో ఉండగానే సవాల్ చేశామన్నారు. అసెంబ్లీలో కాల్వ శ్రీనివాసులు చేసిన ఆరోపణలన్నీ కాపు మీదనేనన్న విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది.
అయితే కాల్వ శ్రీనివాసులు గతంలో వైసీపీలో ఉన్న కాపు మీద ఆరోపణలు చేయలేదని, ప్రస్తుతం బీజేపీలో ఉన్న కాపును టార్గెట్ చేశారన్న విమర్శలొస్తున్నాయి. దీనికి కాపు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో బాగా మాట్లాడారని, ఆయన చెప్పినట్టుగా వైసీపీ హయాంలో జరిగిన ఖనిజ దోపిడీతో పాటు కూటమి వచ్చాక 2024 జూలై నెలలో ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన వాటిపై కూడా విచారణ చేయాలన్నారు. అక్కడితో ఆగకుండా ఈ ఖనిజాన్ని దోపిడీ చేసింది కాల్వ శ్రీనివాసులేనని ఓపెన్ గా విమర్శలు చేస్తూ కల్తీ కల్లు నుంచి ఇసుక, మట్టి, కంకర, క్రషర్స్ యూనిట్లు, పేకాట, మట్కా ఇలా ఒకటేంటి చాలానే చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. గతంలో కూడా కాపు ఇలాంటి ఆరోపణలే చేశారు. పైగా తన వల్ల కూటమికి చెడ్డ పేరొస్తోందంటే అస్సలు పార్టీలోనే ఉండనంటూ తేల్చి చెప్పారు. ఏ వ్యవసాయమో లాయర్ ప్రాక్టీసో చేసుకుంటానని చెప్పేశారు. కాల్వ శ్రీనివాసులు 5 ఏళ్లు కాపు రామచంద్రారెడ్డిపై అలుపెరగని పోరాటమే చేశారు. తీరా అధికారం వచ్చే సమయానికి ఆయన బీజేపీలో చేరడంతో మళ్లీ అదే సమస్య వచ్చి పడింది. అధికారం చేతిలో ఉండడంతో ఏవైనా చర్యలు తీసుకుందామంటే ప్రత్యర్థి మిత్రపక్ష పార్టీలో ఉన్నారు. అలాగని సైలెంట్ గా ఉన్నారా అంటే అది లేదు. దీంతో అప్పుడు తప్పలేదు, ఇప్పుడు తప్పడం లేదన్నట్లు తల పట్టుకుంటున్నారట కాల్వ శ్రీనివాసులు.